లో ఏసీబీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోని టౌన్ సీఐ సిహెచ్ ఆంజనేయులు 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వాళ్ళలో చిక్కారు. గత నెల పేకాట శిబిరం వద్ద దొరికిన కుంచర్లపాటి లక్ష్మణరాజుపై రౌడీ షీట్ ఓపెన్ చేయకుండా ఉండేందుకు సీఐ ఆంజనేయులు 50,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. దీంతో ఆయన ఏసీబీని ఆశ్రయించారు. రాజమండ్రి ఏసీబీ డీఎస్పీ డి శ్రీహరిరాజు ఆధ్వర్యంలో వలపన్నారు. రావులపాలెం పోలీస్ స్టేషన్లో బాధితుడి నుంచి 50,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ సిబ్బంది దాడి చేసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని కేసు నమోదు చేశారు. రావులపాలెం పోలీస్ స్టేషన్ సంబంధించి ఏప్రిల్ నెలలో ఒక కోడిపందాలకు సంబంధించి ఒక రైడ్ జరిగింది. రైడ్ జరుగుతూ అందులో చాలా మంది ఎక్కువ దొరికారు. కొన్ని కోలే పట్టుకున్నారు. తర్వాత కొన్ని బైక్స్ అవి కూడా వెహికల్స్ రికవర్ చేశారు. అందులోనేమో ఎవరైతే ఏ స్థలం అయితే పడుతున్నారో ఆ స్థలం యజమాని కుశలపాటి లక్ష్మణరాజు ఉన్నారు. ఆయన కంప్లైంట్ ప్రకారం ఏంటంటే కొంత డబ్బులు ఇచ్చాడు. మళ్ళీ అది కాకుండా ఇంకా 50,000 ఎక్స్ట్రా డిమాండ్ చేశారు. దేనికంటే రేపు పొద్దున్న దాచి పెట్టినప్పుడు హెల్ప్ చేయాలని, తర్వాత ఏంటంటే షీట్ అది ఏమైనా ఓపెన్ చేయకుండా ఉండాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆ డిమాండ్ ఏంటంటే కంటిన్యూస్గా